ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీకి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పట్టణంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మౌలిక వసతులతో లక్ష్యంగా వివిధ వార్డుల్లో 1,32,00,000 వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. చైతన్య నగర్, ఆర్ఎస్ నగర్, కేబీఆర్ నగర్, తెల్దాపూర్లపల్లిలో పనులు ప్రారంభించారు. ఈ రెండేళ్లలో ఏదులాపురంలో 57 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను కల్పించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేలా ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్ల మంజూరు ప్రారంభిస్తామని పొంగులేటి చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా అర్హతల ప్రతిపాదనకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మీ దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత పాత వెంకటగిరి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 12,50,00,000 రూపాయలతో 30 అభివృద్ధి కార్యక్రమాలని మన ప్రభుత్వంలో చేసుకోవటం జరిగింది. దానికి కారకులు మీ దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీకు తెలియంది కాదు, ఇది పేదవాళ్ల ప్రభుత్వం, పేదవాళ్ల ఆత్మ గౌరవం కోసం పనిచేసే ప్రభుత్వం, దొరల ఆలోచనలాగా ఉండే ప్రభుత్వం కాదు. పేదవాళ్ల ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదవాళ్ళందరికి ఇచ్చిన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి, పాత రేషన్ కార్డులో కూడా పేర్లు మిస్ అయిన వాటిని కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం. పేదవాళ్ళ పిల్లలు హాస్టల్లో చదువుతుంటే ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బొబా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వలేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40% డైట్ ఛార్జీలు అంటే కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. పంచాయతీలో ఉండేది